హలో ఫ్రెండ్స్. ముందు వీడియోలో మిన్నయ్యకి అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయిందని వీడియో చేశాను కదా. సో అందరూ అయితే మిన్నయ్యను ఆశీర్వదిస్తూ కామెంట్స్ అయితే చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చి అవన్నీ ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈ టెంపుల్ అయితే లాస్ట్ ప్రీవియస్గా ఒక పోస్ట్ అయితే చేశాను నేను. మా పెళ్లి రోజు గుడికి వచ్చామని చెప్పాను కదా. సో ఇక్కడే మహేశ్వరం గుడికి అయితే వచ్చేసినాం. మళ్ళీ మేము చూసాం కానీ అమ్మ వాళ్ళు చూడలేదు కదా. సో ఇక్కడ లొకేషన్ బాగుంటుంది చూడడానికి. ఇంకా దేవుడి దగ్గర కూడా అన్నీ బాగా జరుగుతాయి అని చెప్పి మమ్మీ వాళ్ళని అయితే తీసుకొచ్చేసినాము. అమ్మ వాళ్ళు కూడా రాలేదండి ఇక్కడికి. అందుకని ఒకసారి చూసి వెళ్తారని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చినాము. ఇంకా ఇవాళ అయితే మేము మా పెళ్లి రోజు కంటే ఇవాళ కొంచెం భక్తులు ఎక్కువగానే ఉన్నారు. చెప్పాను కదా ఇవాళ చాలా మంచి రోజు అని చెప్పి. సో మేమైతే కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాము. మా చిన్నామె ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చినప్పుడు చూసింది కాబట్టి తను ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట కాళ్ళు కడుక్కోవడానికి. ఇంకా ఆమె కూడా కాళ్ళు కడుక్కొని మేము కాళ్ళు కడుక్కొని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. ఎందుకు అట్లా తుతున్నావా? ఇక్కడ ఇక్కడ కదా ఇంకా మా వారైతే కొబ్బరికాయ పూలు అవైతే తీసుకున్నారు. మేమేమో కాళ్ళు కడుక్కొని వచ్చే లోపల అవి తీసుకొని ఇక్కడ నిల్చున్నారనమాట. ఇంకా మేము ఇవాళ ఏం చేద్దాము అనుకుంటున్నాము, అభిషేకమా లేకపోతే అర్చన ఏదో ఒకటి చేయిద్దాం అనుకున్నాము. కానీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే అప్పటికే టైం అయిపోయింది. మేము వెళ్ళేసరికి 12 o'clockకి గుడి క్లోజ్. కాకపోతే ఇవాళ మంచి రోజు అని చెప్పి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఉన్నారు. ఇంకా క్లోజ్ చేస్తున్నాము అన్నారు కాబట్టి మేము తొందరగా వెళ్ళిపోయినాం. అందువల్ల ఏం చేయించలేకపోయినాం అనమాట. ఇంకా మా చిన్నామనేమో పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆల్రెడీ మ్యారేజ్ డేకి వచ్చాం కదా, మళ్ళీ సెకండ్ టైం కదా ఇప్పుడు రావడము గుడికి. మాకైతే బాగా అనిపించింది అనమాట. ఇంకా వేరే గుడి దగ్గరికి వెళ్దాము అని అనుకోలేదు. ఇంకా అమ్మ వాళ్ళు చూడలేదు కాబట్టి దగ్గరలో ఉంటుందని ఇక్కడికి వచ్చేసినాము. వీళ్ళని ఫోటో దించడానికి నా ప్రయత్నాలు అనమాట. ఫోటో దిగమంటే అస్సలు దిగదు. ఇంకా పక్కనే చిన్న పాప ఎవరో వస్తే ఇంకా ఆమెతో ఆడుకుంటా నిల్చుందనమాట. ఆ పాప కాళ్ళు కడిగేటప్పుడు చూసింది మా చిన్నామెను. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు ఎత్తుకోవాలా, ఎప్పుడు పట్టుకోవాలా, ఎప్పుడు ఆడిపియాలా అన్నట్టుగానే తిరుగుతూ ఉంది. సరే ఇంకా వచ్చాయి అని అంటే అప్పుడు వచ్చేసి తీసుకుందనమాట. ఇంకా తను కూడా ఫొటోస్ దిగింది మా చిన్నామెతో పాటు. ఒకే దగ్గర నిల్చో అంటే అస్సలు ఒక దగ్గర నిల్చోదు, మొత్తం పరిగెత్తుతూనే ఉంది. కొత్త ప్లేస్ ఏం కాదు కదా, ఆల్రెడీ ఒకసారి వచ్చింది కాబట్టి బాగా పరిగెత్తుతుంది అనమాట. వీళ్ళిద్దరిని ఈ విధంగా నిల్చోబెట్టి తీయడానికి ఫోటో తీయడానికి ఒక 10 minutes ఏమో పట్టింది అనుకుంటా ఇక్కడే. ఇంకా ఇవాళ నేను గుడి గురించి అయితే కంప్లీట్గా ఏం చెప్పట్లేను. ఇవాళ మేమేం చేసాము అనేది మాత్రమే చెప్తున్నాను. అక్కడెక్కడ మధ్యలో గుళ్ళో ఎట్లా ఉంది వాతావరణం అనేది మాత్రమే చెప్తున్నాను. సో తప్పకుండా అయితే కంప్లీట్గా చూడండి. ఇక్కడ మేము ఎందుకు నిల్చున్నామంటే అమ్మ మళ్ళీ కొబ్బరికాయలు తీసుకురావడానికి వెళ్ళిందనమాట. మేము తీసుకొచ్చిన సంగతి చూడలేదు. అందుకని వద్దు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. మా చిన్నామె చూడండి ఎట్లా పరిగెత్తుతుందో. ఇంకా గణేషునికి అయితే పువ్వులు అయితే పెడుతుంది. లాస్ట్ టైం కూడా వచ్చింది కాబట్టి కొంచెం భయం లేకుండా దేవుడి దగ్గరికి అయితే వచ్చేస్తారు పిల్లలు. ఇంకా పూజ చేయమ్మా అంటే మొక్కమ్మ అంటే ఆ విధంగా తిప్పుతూ ఉందన్నమాట చేతులు. ఇంట్లో కూడా అంతేనండి, ఆమె అలాగే తిప్పుతూ ఉంటుంది. ఇంకా మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాం. 12 o'clockకి గుడి క్లోజ్ కాబట్టి మేము తొందరగా వెళ్ళాలని అనుకున్నాం. కానీ 10 minutes బయటనే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత భక్తులు కూడా బాగానే ఉన్నారు. అందుకని లోపలికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా అమ్మ వాళ్ళు వెనకాల వస్తున్నారు, నేను మా వారైతే ముందు వెళ్తున్నాము. అమ్మకి నాన్నకి ఈ విధంగా గుళ్ళోకి వెళ్ళడం, గుళ్ళు చూడడం ఇంకా ఇట్లాంటివంటే బాగా ఇష్టం అనమాట వాళ్ళిద్దరికీ. ఎవరైనా సరే గుడికి ఒకసారి వచ్చారంటే మళ్ళీ రావాలి అనుకునేట్టుగానే ఉంది ఇక్కడ వాతావరణం కూడా. గుళ్ళో పూజలు అయితే జరుగుతున్నాయండి.
అటు పెట్టొద్దు. గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చాక అయితే వీడియోస్ తీసుకుంటున్నాను. ముందే వీడియోస్ అంటే ఇంకా మా వారు కసురుకుంటారనమాట. గుళ్ళోకి దర్శనానికి వచ్చావా, వీడియోస్ కోసం వచ్చావా అని అంటారు. అందుకని దర్శనానికి అయితే వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇంకా కింద కూడా అమ్మవారు ఉంటారు అని చెప్పాను కదా, అక్కడికి కూడా వెళ్తున్నాం అనమాట. అమ్మ వాళ్ళకైతే బాగా నచ్చింది ప్లేస్. ఇంకా ఇదంతా చూసి బాగుంది, ఇంత బాగుంటుందని అనుకోలేదు అని అన్నారనమాట. కాకపోతే భక్తుల రష్ తక్కువ ఉంటుంది కానీ గుడి మాత్రం బాగుంది. ఇంకా ఇక్కడ జరిగే పూజలు కూడా బాగున్నాయి అనమాట. ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మార్నింగ్ 12 o'clockకి మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి ఓపెన్ అనుకుంటా. ఇంకా కింద అమ్మవారి దగ్గర అయితే నేను దర్శనం చేసుకున్నాను. ఇంకా నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, అమ్మవారికి ఇక్కడ పసుపు కొమ్ములతోని దండలైతే వేశారనమాట. అది నాకు కొత్తగా అనిపించింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే క్లోజ్ అయిపోయింది అనుకుంటా, బయట నుంచే చూసినాము. ఇంకా ఇవాళ ఓపెన్ ఉండే కాబట్టి దర్శనం మంచిగా చేసుకున్నాను. గుళ్ళోకి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. కొంచెం ఎంత టెన్షన్స్ ఉన్నా, ఎంత మనసు బాగాలేకపోయినా కూడా గుళ్ళో వచ్చి ఈ విధంగా కొంచెం సేపు కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అమ్మ ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొడుతుంది. నేను ఒక కొబ్బరికాయ బయట కొడదామని చూశానండి. ఎన్నిసార్లు కొట్టినా అది పగలలేదు. ఏంది ఇంత వీక్ అయిపోయానా నేను, అస్సలు బలం లేకుండా అయిపోయింది. కొబ్బరికాయ పగలకపోవడం ఏంటి అసలు నాకు నేనే ఆశ్చర్యపోయాను అనమాట. గట్టి కొట్టాలంటే నా వెనకాలనేమో ఇంకా లైన్ కట్టినారు కొబ్బరికాయలు కొట్టడానికి. నాకేమో అది పగలట్లేదు. ఫైనల్గా నేను తీసి ఇంకా మా అమ్మకి ఇచ్చేసాను అనమాట. మా అమ్మే కొట్టింది. ఇంకా కోనేరు చూడండి ఎంత బాగుంది ఇక్కడ. ఇందులో చేపలు ఇంకా తాబేళ్ళు అవి కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి కోనేరు చూసే, కింది నుంచి కోనేరు చూసే చాలా మంచిగా అనిపిస్తుంది. వాటర్, ఇదంతా వాటర్. ఇంకా ఒక 2 steps అయితే కిందికి తగ్గింది. లాస్ట్ టైం 2 steps పైనకే ఉండే వాటర్. ఈసారి కొంచెం తగ్గినాయి వాటర్. ఇంకా గుడి చుట్టూ 16 లింగాలు ఉంటాయి అని చెప్పాను కదా లాస్ట్ టైం. 16 లింగాల కూడా దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట బయటకి. ఇంకా అదంతా ఏమీ చూపించలేదు. ఇంకా ఆల్రెడీ చూపించాను కాబట్టి ఈసారి ఏం చూపించలేదు. ఇంకా ప్రసాదం అయితే పులిహోర, లడ్లు అయితే తీసుకున్నాము. ఇంకా అమ్మ ఇక్కడ పిల్లల చేతిగుంట వాళ్ళకి దానం అయితే చేయిస్తుందనమాట. ఇంకా మేము పులిహోర రావి చెట్టు కింద కూర్చొని తింటున్నాము. ఆల్రెడీ ముందు మార్నింగే అక్షరాభ్యాసం అయిపోయింది కాబట్టి కొంచెం ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఈవినింగ్ వరకు కొద్దిగా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఇది కూడా మంచి మెమొరబుల్ వీడియో అనమాట నాకు. ఇంకా అక్కడ నుంచి మేమేమో రిటర్న్ అయిపోతున్నాము. అమ్మ వాళ్ళు కూడా రిటర్న్ అవుతున్నారు అనుకోండి. అమ్మ వాళ్ళేమో ఊరు వెళ్ళిపోతున్నారు ఇటు నుంచి అటే. మేమేమో వాళ్ళని అటు సైడ్ పంపించి మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. వస్తూ ఉంటే దారిలో పిల్లలైతే ఏమైనా తినిపిద్దామని చెప్పి ఆగినాం అనమాట. ఒకటి కట్లెట్ ఆర్డర్ చేశాను. పిల్లలకేమో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా. పిల్లలు అంటే అసలు నేనున్నంతసేపు ఏమో నా దగ్గర ఉంటారండి. ఇంకా వాళ్ళ డాడీ కనిపించగానే నన్ను వదిలేస్తారు. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర వెళ్ళిపోతారు. మా చిన్నామె చూడండి, నేను తినిపిస్తానంటే తినడం లేదు. వాళ్ళ డాడీనే తినిపించాలంటది. ఎంత ఫోర్స్ చేసినా, ఎంత బతిమలాడినా కూడా నేను తినిపిస్తే అస్సలు తినదనమాట. వాళ్ళ నాన్న ఉంటే ఖచ్చితంగా వాళ్ళ నాన్నతోనే తింటా అంటారు. ఇద్దరూ అంతే. మిన్నయ్య కొద్దిగా బెటర్ అనుకోండి, చిన్నామె అయితే మరీ మారం చేస్తుంది అనమాట. ఇంకా మా వారేమో పిల్లలిద్దరిని నాకు పట్టించేసి నువ్వేమో హ్యాపీగా కూర్చున్నావు అంటారు. కానీ వాళ్ళు రాకపోతే నేనేం చేస్తాను చెప్పండి. నేనేమో తినిపియను అంటానా, కానీ వాళ్ళే వినరు. ఇంకా వాళ్ళు అట్లాగే చేస్తారు. ఇంకా ఆమెకేమో ఐస్ క్రీమ్, ఇది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కదా. వాళ్ళ డాడ పైన వాళ్ళకి ఎంత ప్రేమ.